యిర్మీయా గ్రంథంలో ఇనుము గురించి భక్తుడు శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇనుమునైనను ఉత్తరమున వచ్చి ఇనుమునైనను ఎవడైనా విరువగలడా? తలపైకెత్త. ఇదిగో యిర్మీయా ఆత్మావేశము చేత మాట్లాడుతున్నాడు. తమ్ముడా చూడరా, యిర్మీయా ఆత్మావేశము చేత మాట్లాడుతున్నాడు. అభిషేకం చేత రాస్తూ దైవావేశము కలిగి లేఖన భాగంలో రాస్తుంటాడు. హలో, ఇనుముకు మంచి గుణం ఉంది. అదేంటి చెప్పన? అది విరువబడని ఇనుము. ఇనుము ఎలాగంటదంటే సాగుతూ ఉంటది. ఎంత కట్టిని మీరు కొట్టగా సాగుతుంటది. తుప్పట్టి పాడైపోవాలి కానీ దాని మట్టుకు తను మంచిగా ఉన్నది కాస్త విరగనే ఒకవేళ వంగుతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ విరిగిపోవడం అంటే అర్థం చెప్పనా? ప్రభువా, ఇంత విలువైన ఇనుమును తక్కువ అంచనా వేస్తున్నావు ప్రభువా. మా దేశంలో పెద్ద మందిరాలన్నీ ఇనుముతోనే కడతారు ప్రభువా. మా దగ్గర బాగా నిలబడాలంటే 10 సంవత్సరాలు నిలబడాల్సిన బలిపీఠం 100 సంవత్సరాలు నిలబడాలంటే ఇనుము వేయాలి ప్రభు. నువ్వు కొంచెం వెర్రి వెంగళప్పలాగా ఉన్నావు, ఇనుమెట్టుకో ప్రభు అంటే నా ప్రభు ఇనుము నాకొద్దు. ఎందుకొద్దు ప్రభు అంటే ప్రభు అంటాడు, విరుగబడినది ఏది నాకు వద్దు. నాకు ఏమైనా కావాలితే అది విర్రగొట్టబడిన దానికి మాత్రమే చోటు. దేవునికి స్తోత్రం. ఇనుమా నీకు చోట్లేదు, బికాజ్ యు ఆర్ నాట్ బ్రోకెన్. నువ్వు విర్రగొట్టబడిన దానివి గనుక. హల్లెలూయా. మీకు ఒకరోజు దావీదంట, ప్రభువా చెప్పు ప్రభువా, మనం రాజు అయిపోయాం. ఒకప్పుడు నేను చిన్న గొర్రె పిల్లని చంపన. అన్న ఏమడిగాడు మనోడిని? ఇక్కడికి ఎందుకు వచ్చారు? గొర్రెలు ఎవరు పాలు చేసావు అంటే అని అడిగాడు కదా. అన్నీ తోలు తీసేస్తాడు ప్రభు. ఒకప్పుడు గొర్రె పిల్లని చంపేస్తే ఇప్పుడు ఏ గొడవ లేదు. మనం రాజులు ప్రభు. ఎన్నే ఇచ్చేస్తాను చెప్పు ప్రభు. వేలాది దూడలనా చెప్పు ప్రభు అంటే మనకు ఏమొద్దు అబ్బాయి, నాకు కావలసిందల్లా విరిగి నలిగినదే కావాలని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చేతులు పైకి చెప్పాలి హల్లెలూయా. ఈ మొక్క సర్వ సమాజానికి తెలియడానికి, ఈ మొక్క సంఘానికి తెలియడానికి, జీవముగల దేవుని సంగమా, నేను నీ మీద అర్పించబడతాను. నేను నిన్ను దీవెనకరంగా మారుస్తాను. నీ మీద నా మహిమనుంచుతాను. నీ మీద నా అగ్ని కృమ్మరింపజేస్తాను. అలాగ జరగాలంటే నీలో నాలో విరుగబడిన ఇనుమునకు చోటు లేని వారముగా మన అందరం ఉండాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుదాము.